హలో అండి, నేను మీ షో ఫ్రమ్ పక్కమా సినిమాస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి రానా నాయుడు సీజన్ 2. ఇట్స్ ఎ వెబ్ సిరీస్. సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూడాలా వద్దా అంటే సీజన్ 1 రీకాప్ వీడియో మనకి ఒక ట్రైలర్లో అయితే వదిలేరండి నెట్ఫ్లిక్స్లోనైతే. అది ఒక్కటి చూసి క్యారెక్టర్స్ ఎవరు ఏంటి అని అర్థమైపోతే ఆ తర్వాత సీజన్ 2 చూసేయచ్చు మనం అయితే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సీజన్ 1 కన్నా సీజన్ 2లోని అడల్ట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉన్నదండి. అయినప్పుడు కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు ఇది, ఎందుకంటే అక్కడక్కడ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. అండ్ ఈ సీజన్ స్టోరీ అంటారా, కంటిన్యూషనేనండి. సీజన్ 1 నుంచి సీజన్ 2కి కంటిన్యూషన్గానే వెళ్తుంది. కాకపోతే కొత్త విలన్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది అన్నది స్టోరీ. అండ్ సీజన్ సింపుల్గా ఎలా ఉందంటే డీసెంట్ అండి, 1 టైం వాచబుల్, ఒకసారి అయితే అలా చూసేయచ్చు. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోద్దండి సీజన్ అయితే. అండ్ పక్కగా ఒకసారి అయితే ట్రై చేసేయచ్చు మనం అయితే. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్స్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా? అండ్ ఈ సీజన్లోని ఆన్ పేపర్ సీన్స్ రైటింగ్ అవి చాలా బాగుంటుంది. కాకపోతే ఎగ్జిక్యూషనే అంతగా వర్కౌట్ అవ్వలేదు మనకి. ఇట్స్ ఏ గుడ్ సీజన్ అలా ఉండాల్సింది, ఇట్స్ ఏ డీసెంట్ వన్ అలా మిగిలిపోయింది అనమాట. అండ్ మెయిన్ పాజిటివ్స్ ఏంటండి ఈ సీజన్లోని రానా గారండి. ఆ కట్అవుట్ కానీ ఆ క్యారెక్టరైజేషన్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనుకోండి. 1 మ్యాన్ షో అని అయితే చెప్తాను నేను ఈ సీజన్కి. అండ్ ఎమోషనల్ యాక్షన్ సీన్స్ ఆర్ డీసెంట్, ఉన్నంత వరకు బాగానే ఉన్నాయి ఈ సీజన్లో. అండ్ పెర్ఫార్మెన్స్ అంటారా, అందరూ బాగానే చేశారు, దే ఆర్ గుడ్. అండ్ మెయిన్ నెగిటివ్ ఏంటండి ఈ సీజన్లోనే వెరీ ప్రెడిక్టబుల్గా ఉంటుందండి స్టోరీ అయితే. మనకి నెక్స్ట్ ఏమవుద్ది అని తెలిసిపోద్ది. అండ్ అయ్యేదంతా అంత ఎగ్జైట్ చేయదు మనల్ని. అండ్ రానా గారు అన్నీ సింపుల్గా అలా అలా సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతారు. అలానే బోర్ కొడద్దంటే అలా ఏం ఉండదు. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా ఇల్లాజికల్గా అనిపిస్తాయి మనకైతే. అండ్ సరైన యాక్షన్ సెట్ పీసెస్ తోటి ఆన్ పేపర్ చాలా బాగున్న పాయింట్స్ అయితే స్క్రీన్ పైన అంత ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అండ్ అంత ఎగ్జైట్ కూడా అవ్వం మనం అయితే. కాకపోతే బాగుంటాయి కానీ ఎగ్జైట్ అవ్వలేము. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసేయచ్చండి. కాకపోతే ఫ్యామిలీతో కొంచెం కష్టం. అండ్ ఈ సీజన్కి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఆల్రెడీ సీజన్ చూసినట్టయితే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.